సో మీ హస్బెండ్కి మీలో నచ్చే బెస్ట్ క్వాలిటీ అరే ఏడ్పిస్తూ ఉంటారు మీరు నాటీ నాటీగా అంటే మీరు మాకు బాగా తెలుసు బబ్లీగా నాటీ ఉంటారు సో మీ హస్బెండ్ కూడా ఇట్లా ఇరిటేట్ చేస్తూ ఉంటారా లేదు. అంటే క్యారెక్టర్స్‌లో మాత్రమే నేను కొంచెం నాటీగా ఉంటాను. ఎక్కువ మాట్లాడతాను. కానీ ఇంట్లో చాలా సైలెంట్‌గా ఉంటాను. సీరియస్లీ సీరియస్‌లీ. చాలా సైలెంట్ ఉంటారా మీరు అలా ఉంటే అసలు చూడలేమే మేము సో చాలా సైలెంట్‌గా ఉంటాను. అండ్ నేను చాలా రిజర్వ్డ్‌గా ఉంటాను. తెలిసిన వాళ్ళతోనే మాట్లాడతాను. ఇంట్లో కూడా ఏమైనా పని ఉంటే మాత్రమే మాట్లాడతాను. ఎక్కువ మాట్లాడను. లేదు అంటే మన సీరియల్లో చూసినట్టు అల్లరి పిల్ల ఆ! కాదు చాలా డీసెంట్ అండ్ హ్యాపీగా తన వర్క్ మాత్రమే హోమ్లీ. తను చేసుకునే అంతే. ఒక హోమ్లీ గర్ల్ అనమాట అంతే. హోమ్ మేకర్ చెప్పాలి అంటే యాహ్! సో అక్కడ వర్క్స్ బ్యాలెన్స్ చేస్తుంటారు ఇక్కడ వర్క్స్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు కానీ మార్నింగ్ షూటింగ్ ఉన్నప్పుడు వచ్చేటప్పుడు వంట గింట అదంతా చేయడం కష్టమవుతది. ఏదైనా వీలున్నప్పుడు అదంతా చేస్తా. లైక్ ప్రాపర్ హోమ్ మేకర్ అని యా కాదు. యాక్చువల్లీ ఎవరైనా అంతే కదా ఖాళీగా ఉన్నప్పుడు అది ఇది సర్దుకోవడాలు అదంతా చేస్తూ ఉంటాను గానీ, లైక్ హౌస్ వైఫ్స్ ఫుల్ పని చేస్తూ ఉంటారు కదా! అలా అయితే అలా చేయలేను. కుదరదు కదా ఎవరికైనా ఐ అండర్స్టాండ్ సో మీ ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అని విన్నాను ఒక దానిలో మహేష్ బాబు గారు అని విన్నాను అసలు ఎవరనేది ఈరోజు నాకు చెప్పాలి అంటే జనరల్గా నేను సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక దానిలోనేమో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి విన్నాను ఇంకొక దానిలో ఏమో మహేష్ బాబు గారు అని చెప్పేసి విన్నాను సో ఫైనల్లీ మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అంటే ఏదైనా మూవీ చూస్తున్నాననుకోండి, దాంట్లో ఉన్న హీరో నాకు నచ్చేస్తారు. అంటే ఎక్కువగా ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, చిరంజీవి గారు వాళ్ళంతా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. సో, ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు ఆ మూవీ చాలా బావుంది అనుకోండి, చాలా టచింగ్ ఉంది అనుకోండి, అరే! యాక్టింగ్ చేశారు. వీళ్ళు నా ఫేవరెట్ హీరో అని అనేసుకుంటాను. మా కోసం ఎన్టీఆర్ గారి డైలాగ్ అరే అంత ఫేవరెట్ అన్నప్పుడు అట్లీస్ట్ మహేష్ బాబు గారి డైలాగ్ ఒక ట్రై నిజంగా డైలాగ్స్ నాకంత మెమరీ ఓకే పవర్ ఓకే లేదు. ఓకే డెఫినెట్గా హిందీ వర్షన్ అయినా ఏదైనా ఒక మంచి ఐ మీన్ సారీ మరాఠీలో అయినా సరే ఒక డైలాగ్ చెప్పండి యాక్చువల్లీ నిజంగా తెలీదు. తెలియదా సో మీ ముక్కుపుడక సీరియల్లో ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా చూసారా నోట్ దిస్ పాయింట్ ఇవ్వరు అన్నారు ముక్కుపుడక సీరియల్ హీరోయిన్ ముక్కుపుడక అంటే ఏంటంటే అక్కడ చదువుకొని ఇప్పుడు లైవ్ రికార్డింగ్ లో మీరు చెప్పేస్తారు దాంట్లో మెమరీ పవర్ ఎలా ఉంటుంది అని అడగొచ్చు మీరు. కానీ అక్కడ డైలాగ్ చూసుకొని నేను అక్కడే చెప్పేయాలి. నేను మళ్ళీ అటు ఇటు ఏదైనా డిస్ట్రాక్ట్ అయ్యాను వేరే పని మీద వెళ్ళానంటే ఇంకా నేను అది లేదు వదిలేస్తాను. యాక్చువల్గా ఇప్పుడు నేను ప్రాంప్టింగ్ ఇస్తాను మీరు చెప్పేసింది అవునా? ఓకే. ఎవరి డైలాగు? మీ డైలాగ్ యాక్చువల్గా మీ ఓకే మూవీ డైలాగ్ చెప్తాను పుష్పలో రీసెంట్గా ఓకే. తగ్గేదలే తగ్గేదేలే. సూపర్ కదా అసలుకి మామూలుగా కాదు ఈజీ అసలుకి ఈజీ ఈజీ. థ్యాంక్ యూ. అందుకని మహేష్ బాబు గారి డైలాగ్ ఒకటి చెప్తాను ఎవడు కొడితే మైండ్ బ్లాక్ ఎవరు అయ్యిందో కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు వాడే పండుగాడు. సూపర్ కదా కానీ ఇది అది మిక్స్ చేసేసాను పర్లేదు. ఏం పర్లేదు ఏదైనా సరే ఫేవరెట్ హీరో కదా మీ ఫేవరెట్ హీరోసే కదా వాళ్ళందరూ నో ఇష్యూ మీకు ఎవరి పక్కన ఛాన్స్ వస్తే చేస్తారు ఎన్టీఆర్ పక్కన మహేష్ బాబు గారు అరే ఇది చాలా కష్టమైన క్వశ్చన్. అందరూ మూవీస్ అందరు పక్కన యాక్ట్ చేయాలని ఉంది నాకు. అంతేనా కానీ ఎవరు పర్టికులర్గా తెలీదు. అవకాశం ఎవరితో వస్తే వాళ్ళతో ఒక మంచి క్యారెక్టర్. సో ఇప్పుడు అంతా ఆన్ స్క్రీన్ ఉన్నారు అక్కడ ఇక్కడ షిఫ్ట్ అవుతున్నారు అండ్ ఐ మీన్ అక్కడ బెంగళూరులో చేస్తారు ఇక్కడ చేస్తున్నారు ఫైన్ బట్ ఎవరికైనా సరే ఆర్టిస్ట్ అన్నప్పుడు కొన్ని హడల్స్ అనేవి ఉంటాయి అంటే కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంటుంది మీరు అలా ఫేస్ చేసిన లో టైం అనేది ఎవరికైనా ఉంటుంది సో మనకి ఇది అవసరమా లేదు అంటే ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చాము సమ్ ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటారు అండ్ సో ఇంకొకటి ఏంటంటే లేడీస్ అనగానే కాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారని మనం వింటూ ఉంటాం మీరు ఎప్పుడైనా కాస్టింగ్ కోచ్ లాంటిది ఏమన్నా కాస్టింగ్ కౌచ్ ఎప్పుడైనా ఫేస్ చేశారా లేదు అంటే కనుక ఎప్పుడైనా లోగా అనిపించిందా అరే ఎందుకు వచ్చాను అంటే ఎప్పుడైనా రాదు అన్నప్పుడు ఎవరైనా ఒకళ్ళు మనం దబ్బుకుని ఒక మాట అన్నప్పుడు చాలా ఫీల్ అవుతూ ఉంటాం కదా అంటే మనకి ఇంత చదువుకొని వచ్చి ఒక మాట అంటే మనం ఎందుకు పడాలి అసలు మనం ఎందుకు వచ్చామనే ఒక రిగ్రెట్ అనేది అందరికీ ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్ కానీ టచ్ వుడ్ నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి నాకు ఎప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే కాలేదు. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చే బిఫోర్ చాలా అంటే అసలు చాలా ఏమంటారు చాలా కష్టపడే స్థితిలో ఉన్నప్పుడు నాకు చేయి పట్టుకొని పైకి లేపిందే ఇండస్ట్రీ. అసలు ఒక్కొక్క పూట అన్నానికి కూడా చాలా కష్టపడేవాళ్ళు అప్పుడు. మమ్మీ సంపాదించుకొని నన్ను కాలేజ్‌కని పంపించి నన్ను చదివిపించారు. ఫుల్ స్కాలర్‌షిప్ అని తీసుకొని చదివిందాన్ని నేను. సో, అది చాలా కష్టమైన పరిస్థితి.
అది అలాంటి టైంలో నాకు ఇదొక కళ వచ్చు, అంటే నాలో ఇదొక టాలెంట్ ఉంది అని నేను తెలుసుకొని ఇండస్ట్రీకి వచ్చాను. సో వచ్చిన తర్వాత ఇంకా నేను వెనక చూడలేదు, మొత్తం ఈ ఇండస్ట్రీ నన్ను పైకి లేపింది. సో నేను ఎప్పటికీ ఇండస్ట్రీకి, నా ప్రొఫెషన్కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు ఈ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం, నేను ఎప్పటికీ ఇది వదులుకోను. సూపర్ సూపర్. యాక్చువల్‌గా మీ ఐస్‌లోనే తెలుస్తుంది ఎంత ఎమోషనల్‌గా మీరు అంటే లిటరల్‌గా అలాంటి స్టేజ్ నుంచి వచ్చారు అంటే గనక చాలా